ऊपर के लाइट ऑफ कर दे। परमात्मिकां वाचीं पद्मालयां पद्मा पद्मायिमावं यस्माहृदा किरण मन्युमानो मृत्योदोहमेमि विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। गायत्री लक्ष्मी नरसिंह स्वामी गोविंदा। लोक कल्याण गायत्री लक्ष्मी नरसिंह स्वामी गोविंदो गोविंदा। जय श्री राम। भारत माता की जय। जय भवानी, जय शिवाजी, जय भवानी, जय शिवाजी, जय भवानी, जय शिवाजी। ड्राइवर गारो, ड्राइवर ईश्वर चेस కొంచెం వెనక్కి బానా ఓకే సార్. నవంబర్ 11న అటల్ మోడీ సుపరిపాలన యాత్ర ధర్మవరం నుంచి ప్రారంభమై అమరావతిలో ముగిస్తుంది. డిసెంబర్ 25వ తారీఖు సుపరిపాలనా దివస్ గా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు దాన్ని నామకరణం చేశారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి ఆ రోజు. అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క యావత్ జీవితం కూడా అత్యంత పారదర్శకంగా, అత్యంత అందరికీ ఆదర్శవంతంగా ఉన్న ఒక జీవితం. ఆయన ఒక రాజకీయవేత్తగానే కాకుండా అందరి మానవ సంబంధాల వేత్తలో అద్భుతంగా రాణించి దేశంలో అనేక మంది ప్రధానులు ఉన్నారు. ప్రధానిగా ఆయన రాణించిన తీరు, ఆయన కాలంలో జరిగిన అద్భుత కార్యాల కారణంగా సుపరిపాలన అంటే దానికి నిలువుటద్దంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు నిలిచారు. కనుక అటల్ బిహారీ వాజ్పేయి గారిది ఈ సంవత్సరం శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఆయన శత జయంతి ఆంధ్రప్రదేశ్లో ఒక వైభవంగా చేయాలనే ఒక ఆలోచనతో మొత్తం అన్ని జిల్లాల్లో అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహాన్ని
ప్రతిష్ఠించడం, అలాగే అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలియజేయటం, ఆయన జీవిత విశేషాలు ప్రజలకు తెలియజేసే ఒక పెద్ద కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆ విధంగా అటల్జీ అనేక రకాల ఇచ్చారు. ఆ విధంగా సమైక్యవాదం అన్ని పార్టీల్ని కలుపుకొని ముందుకు తీసుకెళ్లడంలో ఆయనకి మించిన వాడు లేడు. అలాగే దేశాన్ని అభివృద్ధి పదాలలో తీసుకెళ్లి ఒక శక్తిశాలి దేశంగా భారతదేశాన్ని నిలపడంతో పాటు భారతదేశం మిగతా దేశాలకి ధీటుగా ఉండే విధంగా అణుశక్తియుతంగా భారతదేశాన్ని తయారు చేయటం, దాంతో పాటు అభివృద్ధికి ఏదైతే అతి ముఖ్యమైన అంశం రహదారుల యొక్క నిర్మాణం అద్భుతంగా చేయటం, రహదారులతో పాటు ప్రతి గ్రామాన్ని అనుసంధానం చేసే విధంగా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, అలాగే దాంతో పాటు ప్రతి రైతుకి కిసాన్ క్రెడిట్ కార్డులు ఇవ్వటం, అలాగే ప్రతి ఊరిలో ప్రతి ఇంటిలో దీపం వెలిగే విధంగా అందరికీ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వటం, అలాగే ఈ రోజు మన చేతిలో ఉండే టెలికాం యొక్క రెవల్యూషన్ తీసుకురావటం, అలాగే పనికి ఆహార పథకాన్ని విస్తృత స్థాయిలో చేయటం, అలాగే అనుసంధానం చేయటం, MNRGS ఏదైతే ఉందో దాన్ని పెద్ద ఎత్తున అనుసంధానం చేయడం కారణంగా గ్రామాల్లో అభివృద్ధి జరగటం, ఈ విధంగా అనేక రకాల విప్లవాత్మక మార్పుల కారణంగా ఈరోజు దేశం ముందుకెళ్తుంది. ఆయన యొక్క ఆలోచన పదాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ గారు. 11 వసంతాల నరేంద్ర మోడీ గారి పరిపాలనలో అనేక అద్భుతాల ఆవిష్కరణ జరిగాయి. భారతదేశం ప్రపంచ స్థాయి దేశంగా ఎదగటం, రాబో కాలంలో వికసిత భారతం ఒక అభివృద్ధి చెందిన భారతంగా మారాలి అని 2047 ఆ 47 కల్లా అందరిలో ఈ యొక్క భావన, అందరం కలిసి దేశాభివృద్ధిలో పాటుపడాలి అనే ఒక భావన కూడా కలిగించడానికి యాత్ర ఉపయోగపడాలి అని చెప్పి ఆలోచనతో రేపు ధర్మం నుంచి ప్రారంభమవుతుంది. ఇవాళ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి యొక్క కరుణా కటాక్షాలు పొందాలి అని చెప్పి, మా అందరికీ దీవించాలని చెప్పి, యాత్ర సజావుగా సాగాలని చెప్పి, అన్ని ఎక్కడ ఆటంకాలు లేకుండా ముందుకెళ్లాలని ఆ స్వామివారిని కోరుకోవడానికి మీరు రావటం జరిగింది. ఆ విధంగా స్వామివారి యొక్క వైభవాన్ని, ఆయన యొక్క కృపని కూడా మేము పాత్రలేయం కనుక సదా ఆ యొక్క స్వామి యొక్క కృప మాపై ఉండాలని చెప్పి, ఈ రాష్ట్రం తప్పనిసరిగా అభివృద్ధి పదంలో వెళ్ళాలి. అటల్ మోడీ యొక్క ఏదైతే నేతృత్వం ఉందో దేశానికి కావాలి, ఆ విధంగా రాష్ట్రానికి కూడా కావాలి అనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఆ విధంగా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించాలని చెప్పి భగవంతుని వేడుకుంటున్నాం.